ఇక్కడ మాట్లాడుతున్నది కళానిధి మూవీ దర్శక దిగ్గజం జో ఎంకేకే. మామా నేను అంటే నాకు తెలిసిన వాళ్ళని చాలామంది అబ్జర్వ్ చేసిన, ఓ థాట్ వచ్చిందని చెప్తారు, మంచిదేగా థాట్ వస్తే. సరే మరి రాసినామా అంటే రాయలేదు మామ, ఇంకా రాయాలి, ఎప్పుడు తెలియదు. సరే రాయాలి కదా మామ, మరి రాస్తేనే అవుతుంది కదా మరి పని. ఫస్ట్ రాయాలి కదా, ఫస్ట్ తీయాలంటే రాయాలి, అంటే ఐ మీన్ షూట్ చేయాలంటే రాయాలి. సరే కూర్చుంటాడు, సరే ఒక పాయింట్ చెప్పినప్పుడు కట్టే కొట్టే తెచ్చే అని రాయాలి కదా ఫస్ట్. అయితే వాట్ ఈజ్ వాట్ ఏమవుతుంది అనేది పేపర్ మీద కరెక్ట్గా 2 పేపర్లు, A4 షీట్లు 2 పేపర్లు 2 సైడ్స్ రాసేసరికి పెన్నుల ఇంక అయిపోయినా అయిపోకున్నా దిమాగలో గుజ్జు అయిపోతుంది. ఆడు చెప్పిన పాయింటే మళ్ళా రాయలేడు. ఎందుకు? ఇక్కడ చెప్పేదానికి చేసేదానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. మాటలే కదా మామా, ఏమైనా చెప్పొచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్ పేపర్ దే కాంట్ రైట్ వాట్ దే సేడ్ బిఫోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. రసం ఉండదంటే అని ఒక పని అని కాదు, చాలా సందర్భాలలో చాలామంది చేసే పనే ఇది. बोलता एक करता एक, दिखाता एक छुपाता एक, ऐसा है इस जमीन पे. तो అమ్మా నేను ఎవడు అన్నానో, నేను ఎవడి గురించి చెప్తున్నానో వాడే ఫోన్ చేసిండా. ఓకే మామ లైన్లో ఉండు, మామ నువ్వు లైన్లో ఉండు. ఎవడోడో నాకు బంగారం ఫ్రిస్తుంది, నువ్వు లైన్లో ఉండు మామ. నువ్వు లైన్లో ఉండు మామ, నువ్వు లైన్లో ఉండు మామ, నువ్వు లైన్లో ఉండు మామ, నువ్వు లైన్లో ఉండు. ఎవడో నాకు బంపర్ ఆఫర్ ఇస్తుంది, లైన్లో ఉండు. అయితే నేను పాయింట్ ఏం చెప్తున్నా, అది ఫస్ట్ ఆలోచన వస్తే రాయాలి. అది ఏ ఆలోచన అయినా సరే రాస్తేనే పని అవుతుంది మామీడ, లేకపోతే పని కాదు. పిట్ట కథలు చెప్పుకుంటే ఎన్ని రోజులు చెప్పుకుంటూ తిరుగుతాం మామ. ఈ షుడ్ రైట్ మామ, రైట్ మామ, రైట్ రైట్ రైట్, జస్ట్ ఇట్ రైట్.